మూడవసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ఇప్పటివరకు ఆ లైవ్ చూశాం. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దుర్మార్గాలపై బాధితులు ఒక్కొక్కరు వరుసగా బయటకు వస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలతో తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రికి తమపై వైసీపీ మూకలు దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది, ఆస్తులు ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు అనే దాన్ని బాధితులు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా అన్యాయాలు అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు. అధికారం అడ్డం పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం తమ తండ్రిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గొల్లపూడికి చెందిన కారెంపూడి అభిరామ్ సీఎంకు ఫిర్యాదు చేశారు. నాటి సీఐ రవీంద్ర ఏసీపీ హనుమంతరావుతో కలిసి బెదిరించి 10 కోట్ల రూపాయల విలువైన తమ ఆస్తులు రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి రవీంద్ర నామినేషన్ వేశారన్న అక్కస్తో తమను లక్ష్యంగా చేసుకుని వేధించి కేసులు పెట్టారని ఆరోపించారు. 73 రోజులు జైల్లో పెట్టారని వాపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న వారిని తిరిగి ఇవ్వనివ్వకుండా అడ్డుకుని 3,50,00,000 రూపాయలు నష్టపోయేలా చేశారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన తండ్రి గుండెపోటుతో మృతి చెందారని అభిరామ్ కన్నీటి పర్యంతం అయ్యాడు. తలశీల రఘురాంపై విచారణ చేస్తే ఇలాంటి దుర్మార్గాలు ఎన్నెన్నో బయటకు వస్తాయన్నాడు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ బెదిరించి మరీ తమ ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్నారని సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన జి మధు సీఎం ముందు మొరపెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా నాటి సిఐ శ్రీహరి, ఎస్ఐ భాష తిరిగి తమనే బెదిరించారన్నారు. తనను తన భార్యను 4 రోజుల పాటు స్టేషన్లో ఉంచి తన ఇంట్లోని 38 లక్షల రూపాయల నగదు, ఇతర ఆస్తిపత్రాలు తీసుకెళ్లారని చెప్పుకున్నారు. తమకు చెందిన కొంత భూమిని ఎస్ఐసీఏ అమ్ముకున్నారని తగిన న్యాయం చేయాలని కోరారు. చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు 2022లో తనపై వైసీపీ నేత మైపాడు ప్రసాద్ దాడి చేశారని, తిరిగి తనపైనే కేసులు పెట్టారని నెల్లిమర్లకు చెందిన పి సురేష్ చెప్పుకొచ్చారు. మరోవైపు గొల్లపూడికే చెందిన వృద్ధురాలు యలమంచిలి బేబీ సరోజిని అన్నా క్యాంటీన్కు 1,00,000 రూపాయలు విరాళంగా అందించారు.